తెలుసా, ఎక్కువగా అడుగుతుంటాం మంచి వాళ్ళకెందుకు చెడు జరుగుతుంది అని. అయితే తెలుసా, నిజంగా అదే తప్పు ప్రశ్న. ఎప్పుడైనా సరే తప్పు ప్రశ్న అడిగినప్పుడు మీకు జవాబు రాదు. మనం ఇలా అడగాలి, మంచి వాళ్ళకు చెడు జరిగినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అని. దేవుడు మనకు శక్తినిచ్చాడు, మన లోపల శక్తి నివసిస్తుంది. వాక్యంలో శక్తి ఉంది. చెప్పాలంటే యేసే వాక్యం, మనం ఆయన నామంలో వస్తాం. ఆ వాక్యం బోధించబడేప్పుడు దాన్ని తీసుకుని స్వీకరించండి. దానిలో మిమ్మల్ని విడుదల చేసి స్వతంత్రం చేసే శక్తి ఉంది. మీరు దీన మనస్కులై ఉండగలిగినప్పుడు, ఉన్నదానికంటే ఎక్కువగా మీ గురించి అనుకోకుండా అందరి పట్ల ఎల్లప్పుడూ శ్రేష్టంగా ఉండడం. ఎవరైనా మీకంటే తెలివైన వారు అనుకోకండి, అందమైన వారనో మెరుగైన వారనో. అయితే అందరూ క్రీస్తులో సమానమే. అసలైతే అదొక పవర్ పొజిషన్. ప్రపంచం దాన్ని బలహీనత అంటుంది. ఆశ్చర్యపడే విషయాలు చేయడానికి దేవుడు యూజ్ చేసే ఎవరిలానో నేను ఉండాలి. ఉండి ఎవ్వరూ ఎన్నడూ చేయనివి నేను చేయాలి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. గాయపడేప్పుడు ధన్యులమని, ఎందుకంటే మనం ఓదార్చబడతాం. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం ఆరంభించకండి. నేనే ఎందుకు, వాళ్ళ జీవితం ఎందుకంత గొప్పగా ఉంది, నాదెందుకు లేదు. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేను. సందేహమే దేవుడు జవాబు చెప్తాడా అని ఆయన కొన్నిటిని చూపించవచ్చు. బహుశా జ్ఞానం తక్కువ ఉన్నందున మీ జీవితంలో ఎన్నో ద్వారాలు తెరిచారేమో. ఇప్పుడు వాటిని దేవునితో సరిచేసుకోవాలి. తర్వాత వాటిని ద్వారాలను మూసివేస్తే విషయాలు మారుతాయి. అయితే చాలాసార్లు మనకు తెలీదు అవి ఎందుకు జరుగుతాయో. నేను తెలుసుకున్నాను అవి ఎందుకు జరుగుతాయో. నేను తెలుసుకోనక్కర్లేదని. తెలుసుకోవాల్సిందంతా ఎవరైతే వాటిని మార్చినా మేలుకై చేయగలడో ఆయన్నే. ఆమేన్.